హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంక ఈ వ్లాగ్ వచ్చి కొంచెం స్పెషల్ అనమాట. నాకైతే అది ఎందుకనేది వీడియో చూస్తూనే మీకే అర్థమైపోతుంది. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి రెడీ అవుతున్నాను అనమాట. ఎక్కడికంటే బయట వెళ్తున్నాము నేను మోహన. ఇంక పిల్లలు ఊరికెళ్ళి ఉన్నారు కదండి, ఇంకా రాలేదు. ఇంకా ఇద్దరమే ఉన్నాం కదా, బయట అలా సరదాగా వెళ్దాము అనేసి అని ఈవినింగ్ ప్లాన్ చేసామన్నమాట. వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకెక్కడికి వెళ్తున్నాం అనేది అని వీడియోలో చెప్తాను. ఇంక ఈ లోపల ఖుషి అయితే వీడియో కాల్ చేసింది. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. ఎప్పుడొస్తారమ్మా తీసుకెళ్ళడానికి నన్ను అనేసి అని అడుగుతుంది. ఒక 1 డేలో అలా వస్తామమ్మా, డాడీకి వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చి తీసుకొని వస్తాము అని చెప్తున్నాము. ఇంక ఇక్కడ బిర్యానీ వాళ్ళకి వెళ్దాము అనేసి అని చూసాము, కానీ నాకు అక్కడ నచ్చలేదు. నెక్స్ట్ ఫైర్ ఫీస్ట్కి వెళ్దాము అనేసి అని అనుకున్నాము, కానీ పిల్లలతో వస్తే బాగుంటుంది అనేసి అని ఇంక అక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అది ఉజ్వల్ వాళ్ళకి చాలా ఇష్టము. ఇంక అందరం కలిసి అక్కడికి వెళ్దాము అనేసి అని వచ్చేసాము. ఇంక ఇక్కడ బ్లిస్క్ అయితే వచ్చామన్నమాట. దీన్ని ఇప్పుడు రినోవేషన్ చేశారు, నేమ్ అయితే చేంజ్ చేశారు, ఏకాంతే బ్లిస్ అని. ఇంతకుముందు అయితే ఓన్లీ బ్లిస్ అని ఉందన్నమాట. కానీ చాలా ఫేమస్ అయిన హోటల్ తిరుపతిలో. ఒకప్పుడు బ్లిస్ అంటే అంత ఫేమస్ అనమాట. తిరుపతిలో ఫస్ట్ టైం 3 స్టార్ హోటల్ కూడా బ్లిస్సే. మేము మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎక్కువ వచ్చేవాళ్ళం. అప్పుడు పిల్లలు కూడా పుట్టినప్పుడు ఎక్కువగా ఈ బ్లిస్కే వచ్చేవాళ్ళం. ఏదైనా బయట వెళ్ళాలి అంటే బ్లిస్ అనమాట. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం కూడా కాదు కొన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇంక ఇక్కడికి వెళ్దాము, చాలా రోజులైంది కదా, పైగా రినోవేషన్ అనేసి అని ఇంక ఇక్కడికి వచ్చాము. ఇంతటికి ఎందుకు వచ్చాము ఏంటి అని చెప్పలేదు కదండి. ఓ సింపుల్ డేట్ అనమాట. మోహనాతో చాలా రోజుల తర్వాత. రెగ్యులర్గా మేము రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాము, కానీ అనుకోకుండా పిల్లలు లేకుండా ఒక ఈవినింగ్ స్పెషల్గా మేము డేట్కి అయితే వచ్చాము. నేను అలా ఫీల్ అవుతున్నాను డేట్కి అనేసి అని. 4 రోజుల తర్వాత ఇద్దరం కలిసి వచ్చాము కాబట్టి నేను అలా ఫీల్ అవుతున్నాను, అందుకని అలా చెప్పాను. ఇంక మీకు హోటల్ అలా చూపిస్తున్నాను. మొత్తం చేంజ్ చేసేసారండి. అసలు లోపల ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు ఇలా లేదనమాట. అలాంటిది ఇప్పుడు ఫుల్గా చేంజ్ చేసేసారు, కొత్తగా ఉందన్నమాట. ఎక్స్క్లూజివ్గా ఉంది. ఇంక ఇక్కడ మేము ఆర్డర్ అయితే చేసాము. మాకు ఫస్ట్ కాంప్లిమెంటరీగా సలాడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ బఫెట్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. కానీ బఫెట్ తీసుకుంటే అంత ఫుడ్ మేమైతే తినలేము అనేసి అని మాకేం కావాలో అది ఆర్డర్ చేసుకున్నాము. వర్షం పడి క్లైమేట్ కూల్గా ఉందన్నమాట. అందుకే నాకు సూప్ తాగాలనిపించింది. సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అలాగే ప్రాన్స్ ఫ్రై ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. నెక్స్ట్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే ఓకే అనమాట. ఫస్ట్లో ఉన్నంత టేస్ట్ అయితే ఇప్పుడైతే లేదు. అదే మాట్లాడుకున్నాము ఇద్దరం అయితే. ఫస్ట్లో ఉన్నంత టేస్ట్ అయితే ఇప్పుడు లేదు మోహన ఫుడ్ అని. కానీ ఇంటీరియర్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశారు, చాలా డిఫరెంట్గా ఉంది. సర్వ్ సిస్టమ్ కూడా సూపర్గా ఉందన్నమాట. ఫైనలీ డిన్నర్ అయితే అయిపోయిందనమాట. మేము ఎక్కువ ఏం ఆర్డర్ చేయలేదని చెప్పాం కదండి. 1/2 బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై అనమాట, నెక్స్ట్ సూప్ ఒకటి, నెక్స్ట్ కూల్ డ్రింక్, ఇవే అనమాట. అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా వాళ్ళు కాంప్లిమెంటరీగా మాకు సలాడ్ ఇచ్చారు కదా, అది తినేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంక ఇక్కడ మళ్ళీ కాంప్లిమెంటరీగా మాకు స్వీట్ కూడా ప్రొవైడ్ చేశారు. అవి కూడా చూడండి ఏమి ఇచ్చారు. గులాబ్ జామ్ ఒకటి, ఇంక ఇది కోకోనట్తో ఏదో చేశారు, బెల్లంతో అనమాట. చాలా డిఫరెంట్గా ఉన్నింది. టేస్ట్ అయితే బాగుంది. నాకు స్వీట్ అయితే నచ్చిందనమాట ఫుడ్ కన్నా. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ నేను మోహన తింటున్నాము. మోహన అయితే స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయడనమాట, కొద్దిగా తింటాడు. నేను కూడా లైట్గానే తింటాము. కానీ ఇదైతే సూపర్గా ఉన్నింది. తిన్నా కూడా ఇంకా తినాలనిపించింది అనమాట. అందుకే ఇక్కడ వదలకుండా తింటూ ఉన్నాను. బాగుందనమాట. అదే చెప్తా ఉన్నాను మోహనాకు కూడా. మీలో కూడా స్వీట్ లవర్స్ ఎంతమందో కామెంట్ చేయండి. నేను తింటాను, కానీ నచ్చితేనే తింటాను, ఎక్కువగా అయితే తినను.
ఇంకా డిన్నర్ తినేసి లాంచ్‌లోకొచ్చాము. ఇంకిక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ అయితే ఉందనమాట. ఇంకా లోపల ఏం ఐటెమ్స్ ఉన్నాయి, ఏదన్నా నచ్చుతాయేమో చూద్దాము అనేసని వెళ్ళాను. చూశాను. ఐటెమ్స్ అయితే బాగున్నాయి. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. బయట పోల్చుకుంటే ఆ షాప్‌లో విపరీతంగా ఉంది కాస్ట్. ఇంక చూసి గమ్మునే వచ్చేసాను. ఇంకిక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యేసి వెళ్దాము అనేసని కూర్చున్నాము. ఎందుకంటే బయట వర్షం ఎక్కువ పడుతుందనమాట. కొంతసేపు వెయిట్ చేసి వెళ్దాము, ఇంక ఇంటికే కదా వెళ్తున్నాము అనేసని మోహనాన్ని ఇంకొంతసేపు ఉండి వెళ్దామని అడిగాను. ఇంక సరే అని చెప్పి కొంతసేపు కూర్చొని ఇంక ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంక వర్షం తగ్గేసరికి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. చూసారా ఎంత బాగా రినోవేషన్ చేశారో, సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైతే బ్లిస్ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకిక్కడ ఎదురుగా కనపడుతుంది చూడండి, ఈ సర్కిల్ని బ్లిస్ సర్కిల్ అంటారనమాట. చాలా ఫేమస్. తిరుపతిలో బ్లిస్ సర్కిల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఎందుకంటే పక్కనే బ్లిస్ ఉంది కాబట్టి బ్లిస్ సర్కిల్ అని పేరు వచ్చింది. ఇంకో పేరు కూడా ఉంది దీనికి. మీకు ఎవరికన్నా తెలుసుంటే, తిరుపతి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా జిన్నోడు చూసారా, ఎప్పుడెప్పుడు మేము వస్తామో అని మా కోసం వెయిటింగ్ అనమాట. గేట్ తీయడం ఆలస్యం అనమాట. బయట వచ్చి ఇలా వాకింగ్ చేస్తే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు మా జిన్నోడు. ఇంకా అలా గడిచిందనమాట మా డే టు డే. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళాము, హ్యాపీ అనిపించింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా తొందరగా అయితే నిద్ర లేచేసాను. టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఇంకా నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా మాప్ పెట్టుకునేసాను. ఎందుకంటే 2 డేస్ నుంచి ఫుల్ వర్షం కదా, అన్ఈజీగా ఉండింది ఇంట్లో. అందుకనేసని లైజాల్ వేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కొద్దిగా వర్క్ ఉందన్నమాట బ్యాంక్లో. ఇంకా అక్కడికి వెళ్దాము అనేసని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ వర్షం అయితే అస్సలు తగ్గలేదు. చూసారా, పడుతూనే ఉంది. అదే బయట వచ్చి చూస్తూ ఉన్నాను తగ్గుతుందేమో వెళ్దాము అనేసని. అస్సలు తగ్గదే, పడుతూనే ఉంది. ఈ లోపల బ్యాంక్ టైం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వెళ్దూలే అని చెప్పారు మోహన. ఇంకా బోర్ కొడతా ఉంది అనేసని మా పిన్ని వాళ్ళకి అయితే వచ్చాను. ఇంకా మోహన అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. వర్షం అయితే లైట్గా తగ్గిందనమాట. కొంతసేపు ఇంకా మా పిన్నితో టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ టైం అయింది కదా అనేసని ఇంక ఇంటికి వచ్చేసి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసాము, తిన్నాము. ఇంకా వెంటనే ఇక్కడ రెసిపీస్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫుల్గా టైం దొరికింది నాకు, పిల్లలు లేరు కదా, అందుకని తినేదానికి స్నాక్స్ చేద్దాము అని ఇక్కడ స్నాక్స్ అయితే చేస్తున్నాను. అది ఏంటి అంటే గవ్వలు అనమాట. ట్రెడిషనల్ రెసిపీ గవ్వలు. దానికోసమని ఇంగ్రీడియంట్స్ వచ్చి గోధుమ పిండి నేను 1 kg తీసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కొద్దిగా, బేకింగ్ సోడా ఉంది కదా అది కొద్దిగా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్లో కలుపుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా గోధుమ పిండి, దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సాల్ట్ కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ స్వీట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. లేదంటే మీ చాయిస్ స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకొని కొంతసేపు ఒక 1/2 అవర్ సోక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు ఆకలేసిందనమాట మళ్ళీ, అందుకని కొద్దిగా అన్నం పెట్టుకొని తింటున్నాను టీవీ చూస్తూ. ఇక్కడ 1/2 అవర్ అయిపోయింది. ఇంకా గవ్వలు అయితే స్టార్ట్ చేశాను. రెసిపీ మనం నానబెట్టుకున్నాం కదండి గోధుమ పిండిని, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకొని గవ్వలు చేసే చెక్క అమ్ముతారనమాట మార్కెట్లో. చూసారా, ఈ విధంగా ఉంటుంది చెక్క అనమాట. అలాంటిది తెచ్చుకుంటే గవ్వలు చేసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. అలా లేదు చెక్క అని అంటే మనకి కింద వేసుకునే చాప్ ఉంటుంది కండి, దాని మీద ఈ విధంగా ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఆ బాల్స్తో సరిపోతుందనమాట. చాలా బాగా వచ్చేస్తాయి. తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. అయితే కావాల్సింది గోధుమ పిండి, కొద్దిగా ఇడ్లీ సోడా, ఈ గవ్వలు చేసే చెక్క, లేకపోతే చాప్ ఉన్నా కూడా చాప్ మీద అన్నా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫోక్ ఉంటే కూడా ఫోక్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షేప్స్లో మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవచ్చు. గవ్వలైతే ప్రిపేర్ చేసేసాను. ఇన్ని అయినాయి అనమాట 1 kg పిండికి. ఇక్కడ మనము స్టవ్ మీద పాకం ప్రిపేర్ చేసుకోవాలి. 1 kg గోధుమ పిండికి 1 kg షుగర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట టేస్ట్కి. లేదు కొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో షుగర్ వేసి ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. జస్ట్ తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ పాకం అవసరం లేదనమాట. అది కూడా చూపిస్తాను మీకు తీగ పాకం అంటే ఎలా రావాలి అనేదని. ఒక పక్క మనము షుగర్ సిరప్ బాయిల్ అవుతుంటే ఇంకో పక్క డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టుకొని అది బాగా కాగినాక
మనం చేసి పెట్టుకున్నాం కదండి గవ్వలు, అవి దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేసుకోకూడదు, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను పాకం అయితే చూస్తూ ఉన్నాను. తీగ పాకం అయితే వచ్చేసింది. ఈ విధంగా మనం స్టిక్ అంటే సాగాలన్నమాట. ఆ విధంగా సాగితే తీగ పాకం వచ్చినట్టే. ఫైనలీ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గవ్వలను అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పాకం చేసుకున్నాం కదండి షుగర్ సిరప్, దాంట్లో ఇవి వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ ఈ విధంగా పాకంలో వేసేసి ఆ పాకం అంతా పీల్చుకునేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మినిమం ఓవర్ నైట్ అయితే పడుతుంది, ఈవినింగ్ కానీ ప్రిపేర్ చేసుకుంటే, లేదంటే ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. అవి చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్వీట్ చేశాను కదా, హాట్ కూడా ఉండాలి కదా, కాబట్టి కారం బూందీ అయితే చేస్తున్నాను. దీనికి నేను 1/2 kg శనగపిండి అయితే తీసుకున్నాను, 1/2 kg రైస్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఒట్టి శనగపిండి వేస్తే బాగోదండి, కొద్దిగా రైస్ ఫ్లోర్ అన్న వేస్తే బాగుంటుందన్నమాట. రెండు కలిపి మిక్స్ చేసుకొని ఈ విధంగా మనం కారం బూందీ వేసుకోవాలి. సింపుల్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ప్రాసెస్. మనం పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా జారుడుగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే మన పూసి ఈ విధంగా రావాలి కాబట్టి జారుడుగా కలుపుకోవాలి. గెంటి ఈ విధంగా ఉండాలన్నమాట. హోల్స్ కొంచెం పెద్దవి ఉంటేనే సైజు బాగుంటుందన్నమాట, బూందీ సైజు. లేకపోతే మరి చిన్నవి అయిపోతాయి. మీడియం హోల్ ఉండేది తీసుకోండి, గెరిటి ఏదైనా చాలా బాగా అయితే వస్తాయి. ఫైనలీ కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నేను వేయించిన అటుకులు, పల్లీలు, తినే శనగలు, తెల్లగడ్డ, కరివేపాకు అవన్నీ యాడ్ చేశానండి. అది ఎలా యాడ్ చేశానో కూడా వీడియో తీశాను, అది ఎక్కడో ఆ క్లిప్ మిస్ అయింది, అందుకనేసి అని పెట్టలేదు. ఫైనలీ కారం బూందీ అయితే టేస్ట్ అయితే సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగా క్రిస్పీగా వచ్చింది. 1 స్వీట్ 1 హాట్ చేసేసరికి నాకైతే నడుము నొప్పి వచ్చేసిందనమాట. ఎందుకంటే ఈవినింగ్ 4కి కూర్చుని దాన్ని నైట్ 7 అయిందనమాట స్టవ్ దగ్గర లేచేసరికి. అప్పుడు లేచి స్నానం చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా టిఫిన్ అయితే మోహన ఎగ్ దోశ తీసుకొని ఇచ్చినారు. ఇద్దరమే కాబట్టి తను టిఫిన్ తినేసి వచ్చేసారు. నేను ఒకటే కాబట్టి తీసుకొని వచ్చేసారు. నేను స్నానం చేసుకొని ఫ్రెష్గా అప్పుడు ఎగ్ దోశ పెట్టుకొని తింటూ ఉన్నానన్నమాట. డిన్నర్ తినేసి వచ్చి పడుకుంటే నిద్రే రాలేదు. 3 డేస్ అయిపోయింది పిల్లలు లేకుండా పడుకొని, ఫీలింగ్ అలోన్ అనమాట. ఎలాగలాగో పడుకున్నాను లేట్గా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లేచి యాజ్ యూజువల్ నా వర్క్స్ అన్నీ చేసుకునేసి టిఫిన్ తినేసిన తర్వాత మోహన మార్కెట్కి వెళ్ళి ఇంటికి వస్తూ ఈ పనస తొనలు అయితే తీసుకొని వచ్చినారు. చాలా బాగున్నాయి కదా, అవి కూడా సైజ్ చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. ఆ 4 వచ్చి 100 రూపీస్ అంట, అంత కాస్ట్. 1/4 kg 50 రూపీస్, ఆ 4 వచ్చి 1/2 kg ఉన్నాయంట. వీడియోలో మీకు చిన్నవిగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవి. టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. ఇక్కడ వీడియో నేను కంటిన్యూగా అయితే తీయలేదు, అక్కడక్కడ షూట్ చేశాను. ఎక్కువసేపు పడుకొనే ఉన్నాను, ఎందుకంటే ఒకటే ఉన్నాను కదండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్గా నిద్రపోవడమే సరిపోయింది. మధ్యలో అక్కడక్కడ షూట్ చేశాను, అదే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. డిన్నర్కి ఉప్మా అయితే చేయమన్నాడు మోహన, అదే చేస్తున్నాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, మోహనాకి పెట్టి చేశాను. తినేసి తను షాప్ దగ్గరికి వెళ్ళారు. నేను పెట్టుకొని తింటూ టీవీ అయితే చూస్తున్నాను. అలా గడిచింది ఆ డే అనమాట. తర్వాత నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది కొంచెం ఎర్లీగానే లేచాను, ఎందుకంటే అది కూడా వీడియోలో చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను స్కిన్ అండ్ హెయిర్ ప్యాంపరింగ్ అయితే చేసుకుంటున్నాను. చాలా రోజులైంది హెయిర్ ప్యాక్ వేసుకొని. ఇక్కడ నా రెగ్యులర్ హెయిర్ ప్యాక్ అనమాట. చాలా వీడియోస్లో చూపించాను నా హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫేస్కి కూడా నేను రెగ్యులర్గా యూస్ చేసేది అనమాట. టొమాటో కట్ చేసుకొని, కాఫీ పౌడరు, షుగరు, పసుపు వేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకున్నాక ఫేస్ని ఓవరాల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడమే అనమాట. ఫేస్ ప్యాక్ మన ఇష్టము, మీకు ఏ ఫేస్ ప్యాక్ సూట్ అయితే అది వేసుకోండి.
చూసారా స్క్రబ్ చేసుకున్న వెంటనే ఫేస్ ఎంత గ్లో వచ్చిందో, ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ అయితే ఇక్కడ నేను రోజ్ వాటరు, ముల్తానీ మట్టి అయితే వేసుకుంటున్నాను. లేదంటే శనగపిండి, పసుపు, కర్డ్ అది కూడా వేసుకుంటాను. అదైతే నా స్కిన్కి బాగా సూట్ అవుతుందనమాట. మీకు ఏది కావాలో, మీకు ఏది సూట్ అవుతుందో అది వేసుకోండి. మీ ఫేస్కి, ఎవరి స్కిన్కి వాళ్ళకి తగ్గట్టు ఫేస్ ప్యాక్ సూట్ అవుతాయన్నమాట. ఏదంటే అది సూట్ అవ్వదు. ముల్తానీ మట్టి అయితే ప్రతి ఫేస్కి అయితే సూట్ అవుతుంది. రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇంక ఇక్కడ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక హెయిర్ ప్యాక్ అయితే ఇక్కడ హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఫైనలీ హెయిర్ ప్యాక్ అయితే వేసుకునేసాను. ఒక 1 అవర్ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ చూసారా 1 అవర్ తర్వాత స్నానం చేశాను, రెడీ అయిపోయినాను. ఇంక ఇప్పుడు మోహన కోసం వెయిటింగ్ అనమాట. ఇంక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.